హలో స్టూడెంట్స్, ఈరోజు మ్యాథ్స్ 1Bలో మనం లోకస్ చాప్టర్ గురించి చెప్తున్నాము. లోకస్ చాప్టర్లో మనకు 4 మార్క్స్ వస్తాయి. ఈ చాప్టర్ క్వశ్చన్ నెంబర్ 11 నుంచి వస్తాను. క్వశ్చన్ నెంబర్ 11 ఏంది అనేది నేను క్వశ్చన్ పేపర్ చెప్పినట్టు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనకు ఈ లోకస్లో నుంచి ఖచ్చితంగా వచ్చేది 5 టాపిక్స్ ఉన్నాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, రేషియో, నెక్స్ట్ సమ్, డిఫరెన్స్. ఈ 5 టాపిక్స్ మీద ఖచ్చితంగా ఒకటి వస్తాయి, కంపల్సరీ ఒకటి వస్తాయి. ఈ చాప్టర్ చాలా ఈజీ. మనకు ఒక చిన్న ఫార్ములాస్ వస్తే చాలు. ఆ ఫార్ములాస్ ఏంటివి, అవి ప్రాబ్లమ్స్ ఏంటి చెప్తాను. చూడమ్మా, ఫస్ట్ మనకు ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 3 ప్రాబ్లమ్స్ మనకు ఒకే టాపిక్. చూడమ్మా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఏముంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ రైట్ యాంగిల్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంది? మనం 10th క్లాస్లో నేర్చుకున్నాం, పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఏంది? AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ నేర్చుకున్నాం. AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు AC స్క్వేర్. సేమ్ ఇకనే, కానీ ఇక్కడ లోకస్లో P ఆఫ్ X, Y ఎనీ పాయింట్ అంటాం కాబట్టి అక్కడ కొంచెం డిఫరెన్స్ పడతాయి. ఏం పడతాయి? PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ అని మారుతాయి. ఎలా మారుతాయి ఏమనేది నేను చెప్తాను, చూడండి. ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, లోకస్లో మనము ఎంత ఈజీ అంటే అది ఫస్ట్ ప్రాబ్లంకు ఏం స్టెప్స్ ఉన్నాయో లాస్ట్ ప్రాబ్లం కూడా అదే స్టెప్స్ ఉంటాయి. ఎలా అనేది చెప్తాడు. ఫస్ట్ చూడమ్మా, ఈ ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఒకటే అమ్మా. ఈ 2 ప్రాబ్లమ్స్ పేజ్ నెంబర్ 14 రోమన్ 2లో 1, 2. ఇది పేజ్ నెంబర్ 2లో ఎగ్జాంపుల్ 3. ఖచ్చితంగా ఎగ్జాంపుల్ 3 ప్రాబ్లమ్స్ చేసుకోవాలా. ఫస్ట్ చూడమ్మా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఫస్ట్ డయాగ్రామ్ వేద్దాం. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇది ఇక్కడ 90 డిగ్రీ వేస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ P పాయింట్ తీసుకుందాం, ఇక్కడ A పాయింట్, ఇక్కడ B పాయింట్ తీసుకుందాం. A పాయింట్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చినాడు? 2, 3. B పాయింట్ అంటే -1, 5. X అంటే X, Y. ఇది మనకు ఇలా నేను చెప్తాను. మనం దీన్ని ఏమంటాము? ఆపోజిట్. దీన్ని అడ్జసెంట్, దీన్ని హైపోటెన్యూస్. మనకు పైథాగరస్ సిద్ధాంతం ఏంటంటే అడ్జసెంట్ ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ కావాలి. అంటే ఇది PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్. ఇది లోకస్లో మనకు కావాల్సింది. ఇప్పుడు ఎలా చేస్తామో చూడమా. ఫస్ట్ ఏం రాస్తామంటే లెట్ P ఆఫ్ X, Y be any point on the locus. First point. Next, given points A equal to 2, 3. అంటే ఇచ్చిన పాయింట్లు ఇది A అనుకుంటాం, ఇది B అనుకుంటాం. B పాయింట్ ఇచ్చాడమ్మా -1, 5. గివెన్ కండిషన్. ఇంకా ప్రతి ప్రాబ్లం స్టెప్స్ కామన్. గివెన్ కండిషన్ ఏంది? PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ AB స్క్వేర్. PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు AB స్క్వేర్. ఇది ఫార్ములా. PA స్క్వేర్ అంటే ఏంది? Pలో ఎలిమెంట్స్ ఏమున్నాయి? X, Y. ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? 2, 3. దీనికి ఫార్ములా ఏంది? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా. సార్ నాకు ఫార్ములా రాదు. ఎలా సార్? నేను చెప్పి మీకు ఫార్ములా రాయకుండా నేను గుర్తు చెప్తాను. ఎలా చెప్తా చూడండి. మనం ఇప్పుడు చూడమ్మా, గుర్తు ఎలా చెప్తాను చూడండి. ఇక్కడ Pలో ఎలిమెంట్స్ ఏమున్నాయి? X, Y. ఏలో ఎలిమెంట్స్ ఏమున్నాయమ్మా? ఏలో ఎలిమెంట్స్ 2, 3. PA స్క్వేర్ ఏంది అంటే ఏంటి ఫార్ములా? X2 - X1 హోల్ స్క్వేర్ ప్లస్ Y2 - Y1. అంటే ఏంది? అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అంటే పై వాల్యూ మైనస్ కింది వాల్యూ. అంటే X - 2 హోల్ స్క్వేర్ ప్లస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అంటే పై వాల్యూ మైనస్ కింది వాల్యూ. అంటే Y - 3 హోల్ స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్. అంటే Pలో ఎలిమెంట్స్ ఏమన్నామా? X, Y. Bలో ఎలిమెంట్స్ ఏమన్నామా? Bలో ఎలిమెంట్స్ -1, 5. అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. లోయర్ లిమిట్లో ఏముంది? మైనస్ ఉంది. మైనస్ ప్లస్ గుర్తుపెట్టుకో. ఇక్కడ మైనస్ లేకుంటే X - 2. ఒకవేళ కింద మైనస్ అనుకో, మైనస్ ఏంది? ప్లస్ అవుతాయి. X + 1 హోల్ స్క్వేర్. X+1 హోల్ స్క్వేర్ ప్లస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ అంటే Y - 5 హోల్ స్క్వేర్. Y - 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్.
ఏలో ఎలిమెంట్స్ ఏమున్నాయమ్మా? ఎలిమెంట్స్ ఏమున్నాయి? 2, 3. బిలో ఎలిమెంట్స్ ఏమున్నాయమ్మా? -1, 5. ఇప్పుడు ఇది అప్పర్ లిమిట్ మైనస్ లిమిట్ అంటే 2 మైనస్ మైనస్ ప్లస్ 2 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ అప్పర్ లిమిట్ మైనస్ లో లిమిట్ అంటే 3 - 5 హోల్ స్క్వేర్. ఇటుక అయిపోయింది. ఇక్కడ ఏముంది మనకు a - b హోల్ స్క్వేర్. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంది? a - b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఇంట్రడక్షన్ లో చెప్పినాం మేడం. a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే ఏంది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. చూడమ్మా, a - b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఇది ఫార్ములా మనకు. ఇప్పుడు a - b హోల్ స్క్వేర్. a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 2ab. 2 ఇంటూ a అంటే ఎంతమ్మా? x, b అంటే ఎంతమ్మా? 2 ప్లస్ a మైనస్ b. a స్క్వేర్ మీన్స్ y స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 3 స్క్వేర్ మైనస్ 2ab. 2 ఇంటూ a అంటే ఎంతమ్మా? y, b అంటే ఎంతమ్మా? 3 ప్లస్ a ప్లస్ b హోల్ స్క్వేర్. a ప్లస్ b అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2. a స్క్వేర్ మీన్స్ x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్ ప్లస్ 2ab. 2 ఇంటూ x ఇంటూ 1. 2 ఇంటూ x ఇంటూ 1 ప్లస్ a మైనస్ b హోల్ స్క్వేర్. a స్క్వేర్ మీన్స్ y స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మీన్స్ 5 స్క్వేర్ మైనస్ 2ab. 2 ఇంటూ a ఇంటూ b అంటే 5 y ఇంటూ 5. 2 ఇంటూ 5 y ఇంటూ 5 ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ కాదమ్మా ఇక్కడ. ఎందుకు? x కోఎఫిషియంట్ కానీ ఏ కోఎఫిషియంట్ కానీ ఉంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ అన్నారు. ఇక్కడ ఓన్లీ నెంబర్స్ ఉన్నాయి. 2 + 1 ఎంత? 3. 3 స్క్వేర్ 9 ప్లస్ -5లో 3 పోతే -2. -2 స్క్వేర్ అంటే 4. ఇట్లా -2 ఇంటూ -2 మైనస్ ప్లస్ 2 2 జా 4 అట్లా వస్తుంది. అప్పుడు 4 కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 వచ్చేసింది మనం. ఓకేనా? ఇప్పుడు చూడమ్మా, x స్క్వేర్ అంటే x స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2 2 జా 4x ప్లస్ y స్క్వేర్ అంటే y స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9 మైనస్ చూడమ్మా 3 2 జా 6y ప్లస్ x స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 ఇంటూ x 2x 2 ఇంటూ x 2x ప్లస్ y స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే అమ్మా 25 మైనస్ 5 2 జా 10y 9 ప్లస్ 4 30. ఇప్పుడు మనం రాసేటప్పుడు ఎప్పుడైనా లోకస్ అంటే ఫస్ట్ x స్క్వేర్ కోఎఫిషియంట్ రాయాలి, నెక్స్ట్ y స్క్వేర్, నెక్స్ట్ x, నెక్స్ట్ y, నెక్స్ట్ కాన్స్టెంట్ రావాలి. చూడమ్మా ఇక్కడ x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. x స్క్వేర్ అంటే ఏంటి? 1 అనుకో, నువ్వు గుర్తు కోసం. x స్క్వేర్ అంటే 1 అనుకో. x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ 2x స్క్వేర్. నెక్స్ట్ y స్క్వేర్ y స్క్వేర్ అనేది 2 అనుకోమ్మా. y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 2y స్క్వేర్. నెక్స్ట్ కాన్స్టెంట్. నెక్స్ట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ x కోఎఫిషియంట్. ఇక్కడ -4x ఉంది, ఇక్కడ +2x ఉంది. 4x లో నుంచి 2x పోతే -2x. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడేమో -6y ఉంది, ఇక్కడేమో -10 ఉంది. -6y -10y -16y. నెక్స్ట్ కాన్స్టెంట్ మా 4 ప్లస్ 9 13 ప్లస్ 1 14 ప్లస్ 25 ఎంతమ్మా? 39 ప్లస్ 39. ఈ 13 ఇతరులు వస్తే -13 ఈక్వల్ టు 0. చూడమ్మా ఇప్పుడు చూడు, ఇంకా ఆన్సర్ ఏముంది? 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 16y. 39లో 13 తీసేమ్మా. 39లో 13 తీస్తే ఇక్కడ చూడమ్మా 9 ఉంది, 9లో 3 పోతే మా ఇది 10 అనుకో, 10లో 3 పోతే 7 అంటే ఇక్కడ 6 అంటే 26. 26 ప్లస్ 26 ఈక్వల్ టు 0. కానీ మొత్తం ఈక్వేషన్ 2తో డిజిబుల్ చేస్తుంటే 2తో 2 పోతుంది. 2తో క్యాన్సిల్ చేయొచ్చు, మొత్తం 2తో క్యాన్సిల్. ఎందుకు? నాకు టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఉంటుందంట 2 1 జా 2 1 జా అంటే x స్క్వేర్ 2 1 జా 2 1 జా y స్క్వేర్ 2 1 జా 2 1 జా మైనస్ x 2 1 జా 2 8 జా 8y 2 1 జా 2 1 జా 2 3 జా ఏముంది? ప్లస్ 13 ఈక్వల్ టు 0. ఇది ఆన్సర్.
4 మార్క్స్ ఎంత ఈజీనా. ఇక్కడ నీకు రావాల్సింది ఒకటే ఒకటి. లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ ఆన్ ద లోకస్ గివెన్ పాయింట్స్. కండిషన్ ఒకటేమ్మా, పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఈక్వల్ ఏబి స్క్వేర్. ఇంకా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా రాకుండా అప్పర్ లిమిట్ లేదు. ఒకసారి చెక్ చేసుకో, చూడు ఒకసారి చూడు. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ ఇది ఈ రెండు సేమ్ కాబట్టి సెకండ్ నేను చేస్తాను ఎగ్జామ్లో సేమ్ ఇదే ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ఇదే ప్రాబ్లం చేస్తాడు. ఇది ఇంకా అంత అవసరం లేదు చూడండి. ఒకటే పెట్టుకోవాలా, నేను ఏం పాయింట్స్ రాస్తున్నా ఆ పాయింట్సే ఉంటాయి. చాప్టర్ మొత్తం వరకు ఆ చాప్టర్స్లో అవే పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు జస్ట్ మనకు పాయింట్స్ ఒకటి చేంజ్ అవుతాయి. ఎందుకంటే నేను చెప్తున్నా మీకు 1 2 3 3 ఒకటే అంటున్నా. ఫస్ట్ ప్రాబ్లం చేసిన, సెకండ్ ప్రాబ్లం చెప్తున్నాను. సెకండ్ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చినాడు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇదే మెథడ్. ఏ పాయింట్ ఏమిచ్చాడు మా 0,6 బి పాయింట్ ఇచ్చాడు మా 6,0. ఇంకా పిలో పాయింట్స్ ఇవే. ఫస్ట్ ఏం రాస్తాము, లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ ఆన్ ద లోకస్ గివెన్ పాయింట్ ఏ ఈక్వల్ టు ఏమా 0,6. బి పాయింట్ ఏమిచ్చాడు మా 6,0. గివెన్ కండిషన్ ఇంకా మామూలే, పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా రాకుండా పర్వాలేదు, నేను చెప్పినాను సింపుల్గా చెప్తున్నాను. పి రాసుకో, పిలో ఎలిమెంట్స్ ఉన్నాయి ఎక్స్ కామా వై. ఏ రాసుకో, ఏలు ఏమున్నాయి 0,6. ఏమంటున్నాను, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే పై వాల్యూ మైనస్ కింది వాల్యూ అంటే ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే వై మైనస్ 0 వై మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ పి అయిపోయింది. నెక్స్ట్ పిబి, పిలో ఎలిమెంట్స్ ఏమన్నామా ఎక్స్ కామా వై. బిలో ఎలిమెంట్స్ ఏమన్నామా, బిలో ఎలిమెంట్స్ ఉన్నాయి 6,0. ఏమంటున్నా నేను, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా రాకుండా ఏమంటున్నా, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే ఎక్స్ మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే పై వాల్యూ మైనస్ కింది వాల్యూ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే పిఏ స్క్వేర్ అయిపోయింది, పిబి స్క్వేర్, ఏబి స్క్వేర్. ఏలో ఎలిమెంట్స్ ఏమన్నామా, ఏలో ఎలిమెంట్స్ ఏమున్నాయి 0,6. బిలో ఎలిమెంట్స్ ఏమన్నామా 6,0 అంటే ఏముంది అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే 0 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 6 మైనస్ 0 హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ ఉంది, బి ఉంది, 0 ఉంది కాబట్టి డైరెక్ట్ ఏమైనా వస్తావు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఏ స్క్వేర్ మీన్స్ వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మీన్స్ 6 స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ ఏబి వై ఇంటూ 6 ప్లస్ ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మీన్స్ 6 స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ ఏ ఇంటూ బి ఎక్స్ ఇంటూ 6 ప్లస్ ఏ మైనస్ బి 0 ఉంది కాబట్టి డైరెక్ట్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఇప్పుడు చెప్పాను మనకు ఎక్స్ కాన్స్టెంట్ కానీ ఏ కానీ ఉంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాస్తాం. ఇక్కడ ఓన్లీ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 6 హోల్ స్క్వేర్. చూడమ్మా ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్ అంటే వై స్క్వేర్, 6 స్క్వేర్ అంటే 36 మైనస్ 6 2 జా 12y ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ మా 36 మైనస్ 6 2 జా 12x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్ అంటే 36, 6 స్క్వేర్ అంటే 36 మైనస్ 6 స్క్వేర్ అంటే 36 వస్తుంది మైనస్ 6 ఇంటూ మైనస్ 6 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 6 6 జా 36 ప్లస్ 36 ఇట్లా వస్తుంది. ఇప్పుడు చూడమా, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ నెక్స్ట్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2y స్క్వేర్ నెక్స్ట్ టర్మ్ వస్తుంది ఎక్స్ టర్మ్ ఎక్కడ ఉంది ఇక్కడ 12x మైనస్ 12x మైనస్ 12y నెక్స్ట్ ఏముందమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ అయింది, వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2y స్క్వేర్ అయిపోయింది మైనస్ 12x మైనస్ 12 ఇంకేముంది ప్లస్ 36 ఇక్కడ ప్లస్ 36 ఇక్కడ ఏముందమ్మా 36 ప్లస్ 36 ఈ 36 కదా ఈ 36 ప్లస్ 36 వస్తే మైనస్ 36 ఇది వస్తాయి మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు 0 లేదా 36 ప్లస్ 36 అవుతాయి
72 అట్లా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడమ్మా +36 -36 +36 -30 అట్లయినా క్యాన్సిల్ అవ్వచ్చు. 72 72 క్యాన్సిల్. ఇంకా మనకు లాస్ట్ ఏం మిగిలిందమ్మా 2x² + 2y² - 12x - 12y = 0. అన్ని 2 తోటి జూలు పోతుంది, మొత్తం 2తో పోతుంది. అంటే చూడమ్మా 2 1 జా 2 1 జా అంటే ఏమవుతుంది మనకు x² 2 1 జా 2 1 జా y² - 2 1 జా 2 6 జా అంటే 6x - 2 1 జా 2 6 జా -6y = 0 అయిపోయింది. లాస్ట్ ఏం రాస్తావు ద లోకస్ ఆఫ్ పి ఈజ్ అని ఇది రాస్తావు. చూడు ఎంత సింపుల్. చూడు ఏ ప్రాబ్లం రాయి ఇంకే. నెక్స్ట్ ప్రాబ్లం ద లోకస్ ఆఫ్ ద థర్డ్ వర్టెక్స్ అంటున్నాడు. నీకు ప్రాబ్లం కన్ఫ్యూజ్ చేయనిక థర్డ్ వర్టెక్స్ రైట్ యాంగిల్ డయాగ్రామ్ అంటారు. అంత అవసరం లేదు. మనకు ప్రాబ్లంలో ఒక చిన్న వర్డ్ పట్టుకోవాలి. ఏది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఏమంటున్నాడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఏమంటున్నాడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి PA² + PB² = AB². ఫస్ట్ 2 నేను చేస్తున్నా, మూడోది నువ్వు చేస్తావు. మూడోది ఏముంది 4, 0 0, 4 అంటే A పాయింట్ 4, 0 B పాయింట్ ఏమి ఇచ్చాడు 0, 4 పెట్టేసుకోండి. ఒకవేళ మీకు రాదు అంటే నేను PDF మీకు వీడియో కింద లింక్లో పెడతాను, చూసుకోండి. అయిపోయా. అంటే మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద 3 అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం ఏమంటే రేషియో. చూడమా ఇఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ P to the point 2, 3 and 2, -3 ఆర్ ఇన్ ద రేషియో. ఫస్ట్ ఈ ప్రాబ్లం క్లీన్ చేద్దామా. ఈ ప్రాబ్లం అయిపోయింది, ఇది నోట్ చేసుకున్నా ఒకసారి. నెక్స్ట్ చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద మనకు 3 ఉన్నాయి, 3 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ రేషియో. ఈ 3 ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఏదో ఒకటి రావచ్చు. 3 ఒకటే మెథడ్ కాబట్టి నేను ఆల్రెడీ మీకు 2 ప్రాబ్లమ్ చేశాను. ఒక్క ప్రాబ్లం మీరు చేసుకోండి. ఒకవేళ నేను వీడియోలో అయితే దాన్ని PDF పెట్టేస్తాను, వీడియో కింద లింక్ కింద చూసుకోండి. నెక్స్ట్ చూడమ్మా ప్రాబ్లం. ఇఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద P to the point 2, 3 2, -3 ఆర్ ఇన్ ద రేషియో 2:3 దెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ P. కింది ప్రాబ్లం కూడా సేమ్, పాయింట్స్ వేరే రేషియో. ఇక్కడ నువ్వు క్లూ పాయింట్ ఒకే చిన్న క్లూ పెట్టుకోవాలి. ఏంది రేషియో. చూడమ్మా రేషియో కింద ప్రాబ్లంకు రేషియో. రేషియో అంటే ఏంది మనం 10th క్లాస్ 9th క్లాస్ వరకు రాసినాం. రేషియో అంటే A:B. A:B అంటే ఏంది A/P అని రాస్తుంది. కానీ ఇక్కడ ఏం రాస్తామంటే రేషియో అంటే చూడమ్మా PA:PB అని రాస్తాం. ఈక్వల్ ఎంత ఇచ్చాడు 2:3. మనం 10th క్లాస్ వరకు ఏం రాస్తాము A:B. A:B రాసుకోవచ్చు, A/B రాస్తాం. కానీ ఇక్కడ మనం ఎలా రాసుకోవాలంటే రేషియో అంటే PA:PB. ఎందుకు తీసుకుంటాం మనకు P పాయింట్ తెలుసు x, y. ఏ పాయింట్ తెలుసు B పాయింట్ తెలుసు. ఏ పాయింట్ తెలుసు B పాయింట్. కాబట్టి రేషియో అన్నప్పుడు ఏంది PA:PB. ఏమి ఇచ్చాడు 2:3. A/Bని A/B రాసుకున్నావు, PA:PB రాసుకోవచ్చు PA/PB ఈక్వల్ దీని 2/3. క్రాస్ మల్టిప్లై చేయమ్మా. ఇట్లా చేస్తే ఏమవుతుంది 3PA = 2PB. స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు ఏంది 3² అంటే 9PA², 2² అంటే 4PB². PA² అనేది డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, అప్పర్ లిమిట్ -5. అంతే. చూడండి ఎంత సింపుల్గా చెప్తాను, ఎంత సింపుల్గా చేస్తాను చూడండి. ఇప్పుడు జస్ట్ మీకు ఇంట్రడక్షన్ అది ఎలా అనేది చేస్తాను. ఇప్పుడు చూడండి సేమ్ పాయింట్స్ కూడా ఏం చేంజ్ చేయమ్మా, మొత్తం దానికి సైన్. చూడమ్మా ఫస్ట్ పాయింట్ ఏం రాస్తుంది చూడు. ఇప్పుడు ఏది 9th ప్రాబ్లమ్ అమ్మా. ఇది 9th ప్రాబ్లమ్, పేజ్ నెంబర్ 13 ఎగ్జాంపుల్ 4లో సేమ్ రేషియో. ఇది మీరు చేసుకుంది, ఇది నేను చెప్తాను. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటమ్మా. ఫస్ట్ ఏం రాస్తాం లెట్ P of x, y be any point on the locus. Next given points A equal to ఏమిటమ్మా 2, 3. B equal to ఏమిటమ్మా 2, -3. given condition ఏంది రేషియో కాబట్టి PA:PB =
2:3. దీని ఎలా రాసుకోవచ్చు? PA/PB ఈక్వల్ టు 2/3. క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు ఏంటి? 3PA ఈక్వల్ టు 2PB. స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్. 3PA హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2PB హోల్ స్క్వేర్. అంటే ఇది ఎలా ఉంది? AB హోల్ స్క్వేర్ అంటే ఏం రాస్తాము? A స్క్వేర్ ఇంటూ B స్క్వేర్ రాస్తామా? ఇక్కడ A స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9PA స్క్వేర్ ప్లస్ ఇక్కడ A స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4PB స్క్వేర్. PB స్క్వేర్ చూడమ్మా. 9 ఇంటూ PA స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4 ఇంటూ PB స్క్వేర్. 9 చూడమ్మా ఇక్కడ 9 బ్రాకెట్ రైట్. ఎందుకు బ్రాకెట్ రైట్ అన్నాను? PA స్క్వేర్ అంటే పిల్లల ఎలిమెంట్స్ ఏమున్నాయి? X, Y. ఏ ఎలిమెంట్స్ ఏమన్నా 2, 3. నీకు ఫార్ములా రాకుండా ఏమని చెప్పినాను? అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ y మైనస్ 3 హోల్ స్క్వేర్. PA స్క్వేర్ అయిపోయింది. బ్రాకెట్ క్లోజ్ ఈక్వల్ టు 4 బ్రాకెట్. ఎందుకంటే నెంబర్ తర్వాత మనకు ఈక్వేషన్ వస్తాయి కాబట్టి మళ్ళీ మొత్తం ఈక్వేషన్ 4తో మల్టిప్లై చేయాలి కాబట్టి మనం బ్రాకెట్ రాస్తాం. PB స్క్వేర్ అంటే చూడమ్మా పిల్లల ఎలిమెంట్స్ ఏమున్నాయి? X, Y. B ఎలిమెంట్స్ ఏమున్నాయమ్మా? 2, -3. ఏం చెప్పినాను? అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే x మైనస్ 2 హోల్ స్క్వేర్. x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్. చూడమ్మా ఇప్పుడు 9 బ్రాకెట్ A మైనస్ B హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే x స్క్వేర్. చూడమ్మా ఏ స్క్వేర్ అంటే x స్క్వేర్. ఇక్కడ రాస్తున్నాను 9 ఇంటూ A స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 2AB 2 ఇంటూ x ఇంటూ 2 ఇంటూ x ఇంటూ 2 ప్లస్ అంతే A మైనస్ B హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే y స్క్వేర్. B స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ 2AB 2 ఇంటూ A ఇంటూ B 2 ఇంటూ y ఇంటూ 3 2 ఇంటూ y ఇంటూ 3 బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ 4 ఇంటూ చూడమ్మా A మైనస్ B హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ మీన్స్ x స్క్వేర్. B స్క్వేర్ మీన్స్ 2 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ AB 2 ఇంటూ x ఇంటూ 2 x ఇంటూ 2 ప్లస్ A ప్లస్ B హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ మీన్స్ y స్క్వేర్. B స్క్వేర్ మీన్స్ 3 స్క్వేర్ ప్లస్ 2AB 2 ఇంటూ y ఇంటూ 3 క్లోజ్. చూడమ్మా ఇప్పుడు 9 ఇంటూ x స్క్వేర్ అంటే x స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2 2 జా 4x ప్లస్ y స్క్వేర్ 3 స్క్వేర్ 9 మైనస్ 3 2 జా 6y బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ ఈక్వల్ టు 4. చూడమ్మా x స్క్వేర్ అంటే x స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2 2 జా 4x ప్లస్ y స్క్వేర్ అంటే y స్క్వేర్ అమ్మా ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 3 2 జా 6y. ఇప్పుడు చూడమ్మా 9తో మల్టిప్లై చేయాలి. 9తో మల్టిప్లై చేయాలి కాబట్టి మనం ఇక్కడే బ్రాకెట్ పెడతాం. ఏదైనా సరే ఒక నెంబర్ ఉంది తర్వాత ఇట్లా ఉంది అంటే ఖచ్చితంగా బ్రాకెట్ పెట్టాలి. ఎందుకంటే లాస్ట్కి వచ్చిన ఈక్వేషన్తో ఇక్కడ ఉన్న ముందర నెంబర్తో మల్టిప్లై చేయాలి. దానికోసం వెళ్ళాం. చూడమ్మా 9 ఇంటూ x స్క్వేర్ 9x స్క్వేర్ ప్లస్ 9 4 జా 36 మైనస్ 9 4 జా 36x ప్లస్ 9 ఇంటూ y స్క్వేర్ 9y స్క్వేర్ 9 9 జా 81 మైనస్ 9 4 జా 45 9 6 జా 54 అంతే కదా. 9 4 జా ఎంత 45 44 పోతే 54 44 అయితే 54 ఈక్వల్ టు ఇప్పుడు 4th అమ్మా 4 ఇంటూ x స్క్వేర్ 4x స్క్వేర్ ప్లస్ 4 4 జా 16 మైనస్ 4 4 జా 16x ప్లస్ 4 ఇంటూ y స్క్వేర్ 4y స్క్వేర్ ప్లస్ 9 4 జా 36 ప్లస్ 6 4 జా 24y. చూడమ్మా ఇప్పుడు ఫస్ట్ మనకి ఏం రావాలా x స్క్వేర్ నెక్స్ట్ y స్క్వేర్ కాబట్టి 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ నెక్స్ట్ మైనస్ 36x నెక్స్ట్ మైనస్ 54y నెక్స్ట్ ఈ 36 చూడమ్మా 81 ప్లస్ 36 81 ప్లస్ 36 ఎంత 7 117 117 117
ఇది చూడమా ఇప్పుడు ఇది అట్లా కదా 4x² ప్లస్ 4y² నెక్స్ట్ మైనస్ 16x ప్లస్ 24y కాన్స్టెంట్ మా 36 ప్లస్ 16 36 ప్లస్ 16 12 52 ప్లస్ 52 ప్లస్ 52. ఇప్పుడు చూడమా ఇప్పుడు మనకి ఏం కావాలా 9x² ఇక్కడ 4x² ఉంది. ఇతర కోసం ఏమవుతుందమ్మా ఒకవేళ నీకు అట్లా తీయడానికి రాకుంటే ఇక్కడ చూడమా ఆన్సర్ రాసి చూడండి. చూడమా ఇక్కడ ఏముంది 9x² ఉంది. ఈ 4x ఇతర వస్తే మైనస్ 4x² ప్లస్ ఇక్కడ ఏముందమ్మా 9y² ఉంది. ఈ ప్లస్ 4y² ఇతర వస్తే మైనస్ 4y². నెక్స్ట్ ఇక్కడ ఏముందమ్మా మైనస్ 36x ఉంది. ఇక్కడ ఏముందమ్మా మైనస్ 16x ఇతరకు వస్తే ప్లస్ 16x. నెక్స్ట్ ఉందమ్మా ఇక్కడ మైనస్ 54y ఉందమ్మా. ఇది ప్లస్ 24 ఇతరకు వస్తే మైనస్ 24y. ఇక్కడ ఏముందమ్మా ప్లస్ 117 ఇది ప్లస్ 52 ఇతరకు వస్తే మైనస్ 52 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఆన్సర్ వస్తాడమ్మా 9x² నుంచి 4x² పోతే 5x² ప్లస్ 9y² నుంచి 4y² పోతే 5y². 36లో నుంచి మైనస్ 36x లో నుంచి 16x పోతే మైనస్ 20x ప్లస్ ఇక్కడ మైనస్ 54 మైనస్ 24 అంటే మైనస్ 78y. ఇక్కడ ప్లస్ 117 52 తీసేయమ్మా. 52 తీసేస్తే 7లో 4 అయితే 5 ఇక్కడ అంతే 11 అంటే 10లో 5 అయితే 65 ఏం 65 ప్లస్ 65 ఈక్వల్ టు 0 అయిపోయింది. చూడండి లాస్ట్ ఏం రాస్తావు ద లోకస్ ఆఫ్ P ఈజ్ అని రాస్తాం. ఎంత చూడు 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ యాంగిల్ కానీ రేషియో అంటే గుర్తుపెట్టుకో. ఈ పాయింట్స్ అంటే కామన్. రేషియో అంటే PA/PB ఈక్వల్ టు 2:3 PA/P రాసుకుంటావు. ఈ డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములాస్లో పోతుంది. ఇది కాకుండా నీకేముంది ఇంకా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఉంది, సమ్ ఉంది, డిఫరెన్స్ అవి కూడా చెప్తాను. ఒకసారి చూసుకుందాం, నోట్ చేసుకుందాం.